హలో. రేయ్, విరుగుడు ఎక్కడుందో చెప్పరా. ఇంకేం విరుగుడు కావాలి? నువ్వేమని తీసుకోవాలి? అనుకున్నట్టు పెళ్ళయింది కదా, సంతోషించు. రేయ్, నువ్వు నన్ను మోసం చేశావు. నువ్వేండి చేయలేదు, అలాంటిదే ఇదొకటి. ఎంజాయ్ చే బేబీ. ఏమైంది నీలు? నన్ను రాంగ్ నెంబర్ గాడు వెర్రి దాన్ని చేసి ఈ పెళ్లి జరిగేలా చేశాడంటీ. పార్వతి తాళే ఉరి తాడయ్యేలా చేస్తాను. పద. అఖిల, నీ కళ్ళల్లో నిప్పులు తప్ప నీళ్లు రావనుకున్నానఖిల. ఊహించని పరిణామంతో జరిగిన పరిణయమే నిన్ను బాధపెట్టిందని అర్థమవుతోంది. ఇవి బాధతో రాలిన కన్నీటి బొట్లు కావండి. ఘట్టమనేని వంశ ప్రతిష్టను దిగజార్చనని మా నాన్నకి నేను వేసిన ఒట్టు సడలిందేమోనన్న భయంతో రాలిన కన్నీటి బొట్లివి. అలా ఎందుకనుకుంటావు అఖిల? జరిగింది దేవుళ్ల కళ్యాణమని రాజీపడు. రాజీ పడమంటారా? రాజుల కుటుంబంలో రాజీకి చోటుందంటారా? అటు చూడండి, నా కొడుకు శ్రీరాముడి వేషంలో మెట్లు దిగొస్తున్నాడు. ఇటు చూడండి, నా కొడుకు అచ్చం దేవుళ్లా ఉన్నాడని జనం మాట్లాడుకుంటున్నారు. నువ్వు ఇంకేమన్నా చెప్పాలా? ఇంకేమన్నా అబద్ధం చెప్పాలనుకుంటే చెప్పేయి. నేను చూడాలనుకుంటున్నాను నన్ను మోసం చేయడానికి నువ్వు ఎంత నీచానికి దిగజారగలవు అని. ఎందుకు ఆలియా, ఎందుకు నువ్వు ఇలా చేసావు? నీకు తెలుసు కదా, నానమ్మ తర్వాత నీ ఒక్కదానిని కదా నేను పూర్తిగా నమ్మేది. ఏమన్నావు నువ్వు? ఈ మధ్య అన్నిటినీ మర్చిపోతున్నావా? అది చాలు. వాటిలో ఉన్న శక్తి విషయాన్ని గ్రహించి మనకు వివరిస్తాయి. ఎవరూ ఆ దండ విప్పొద్దు, గది తలుపులు తెరవద్దు. నీకు నిజం తెలిసినప్పుడే
నా ఆలోచనలో నువ్వు చచ్చిపోయావు. అబ్బా ప్లీజ్ కొంచెం తినండి ప్లీజ్. భీమారావు గారు, మీరా? ఇగో మీరా కాదు సక్కుబాయ్. అవును, మీ పనామే లేచిపోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చినావు కదా. రేయ్, ఆయన కంప్లైంట్ ఇచ్చింది లేచిపోయిందని కాదు, కనిపించడం లేదు అని. అట్లానా? సరే మేడం. ఇడియట్. ఆ వంట మనిషి పేరేంటన్నారు? రత్తాలు మేడం. ఏం పెద్ద మంచి, నీ వంట మంచిని కూడా మేడం అని పిలుస్తావా? రేయ్ హాఫ్ బ్రెయిన్,